హలో అండి, నమస్తే అందరికీ. చూడండి మా మునగ చెట్టు పూత ఎట్లా వచ్చిందో. ఇదండి, చూసారా? కాయ కూడా పడిందండి. ఇదిగండి, కాయ పడింది. నిన్న చూశానండి. సరే, ఇప్పుడు ఇంత పూత మీద ఉంది కదా. ఇదిగండి, నిన్న ఉదయం దొండకాయలు కోస్తా ఇది చూసా, ఏంది పూతలు వస్తున్నాయి, ఇంకా రాలిపోతున్నాయా, ఏంది కాయలు పడలేదని చూస్తే ఇక్కడ ఒకటి కనపడిందండి. సరే, ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఏదన్నా కొంచెం బలం ఇచ్చామంటే మంచిగా ఇంకా మిగతా పూతలు కూడా కాయల కింద మారతాయి అని ఇప్పుడు ఒక లిక్విడ్ ఇస్తున్నా. చూడండి, ఈ చెట్టు కూడా ఇది పొడవు కాయ వస్తుంది కదా, చూశారు కదా, ఇంతకుముందు 2 కాయలు వచ్చినాయి. ఇది పొడవు కాయ, అదేమో కొంచెం పొట్టికాయ వస్తుంది. అయితే ఇప్పుడు వీటికి ఇంకా కొన్ని మొక్కలకి చూపిస్తా వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది కదా, ఇత్తనంతో వచ్చిన మొక్క అండి ఇది. పోయిన సంవత్సరం కాసింది కొన్ని కాయలు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆకులు తీసేద్దాం అనుకుంటానే ఉన్నాను, కుదరలేదు. పూతలు పడ్డాయండి. ఇదండి నిమ్మ చెట్టు, సీడ్స్తో పెట్టుకున్నది. అంతకుముందు అమ్మ దగ్గర కాసింది, నా దగ్గరకు వచ్చినాక కాసింది. ఇప్పుడు మళ్ళీ దానంతట అదే ఆకులు రాలిపోయి చిగుర్లు వస్తున్నాయి. ఇదిగండి, ఇక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క ఉన్నాయి. ఇవన్నీ గడ్డి పీకాలి. కొన్ని పనులు చేస్తున్నాను ఇప్పుడు, ఒకసారి చేయలేం కదా. ఇదండి, ఇక్కడ కూడా కాయ మొదలైంది, పూతలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇదిగండి, ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇదిగండి, ఇట్లా ఇప్పుడు దానంతట అదే రాలిపోయి చిగుర్లు వస్తుందండి. మళ్ళీ ఈ చిగుర్లకి ఇప్పుడు మనం కనుక ఇప్పుడు ఆ లిక్విడ్ ఇస్తే మంచిగా కాయ కింద మారిద్ది. ఇప్పుడు మనకు టమాటా మొక్కలు కానీ ఇవన్నీ మంచిగా కాయల మీద వస్తున్నాయి. చూడండి, పడి మొలిసిన కాయలు మొక్కలు ఎంతంత కాయలు వస్తున్నాయో. ఇదండి అంజీరండి ఇది. ఇప్పుడు ఈ అంజీర్ చెట్టుకు కూడా ఇదిగండి కాయలు వస్తున్నాయి కదా. ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఆ లిక్విడ్ ఇద్దాము. ఇదండి, సపోటా కాయ అయితే రోజు చూస్తున్నా 4 రోజుల నుంచి. ఎప్పుడు అయిద్దమ్మా, ఎప్పుడు వస్తావమ్మా అని గట్టిగానే ఉంటుంది. కాయ అయితే పెరిగిందండి సైజు. ఇంకా ఇలాంటి వాటికి కూడా మనము బలం అప్పుడప్పుడు ఇట్లా ఇస్తూనే ఉండాలండి. ఎందుకంటే చిన్న టబ్బులో మనం మట్టి పోసి పెట్టుకున్నాం కదా, అందుకని. ఇది కూడా అట్టనే. ఇవన్నీ ఇంకా ఉన్నాయి అటు. ఇవన్నీ ఇట్లా వీటన్నిటికీ ఇదిగండి, ఇక్కడ ఒకటి ఉంది. ఆకులు ఉండేసరికి కనిపించటం. ఇట్లా వాటన్నిటికీ కూడా ఇద్దామండి. ఇది గజనిమ్మ అండి, గజనిమ్మని ఇచ్చారు. మొన్న ఒకళ్ళు వచ్చి అంటున్నారు ఇది దెబ్బకాయ, నిమ్మకాయ కాదు అంటున్నారు. చెప్పండి, మీరు ఫోటో తీసి పెట్టండి, చూస్తారు, చెప్తారు అన్నారు. ఇప్పుడు వీడియోలో చూడండి మీరు ఎంత పెద్ద కాయ అయిందో. ఇదిగండి, ఫస్ట్ వచ్చిన కాయ ఇది. ఎల్లో షేడ్ వచ్చిందండి బాగా. కానీ దానంతటా అది రాలి పడ్డాక తీద్దామని ఇంకా గట్టిగా ఉందండి కాయ అయితే. ఇదిగండి, ఇంకా చూడండి ఎన్ని వచ్చినాయో. ఇట్లా ఈ మొక్కలకు కూడా అన్నిటికీ ఇద్దామని ఇప్పుడు ఇదిగండి ఇక్కడ పూతలు బాగా వస్తున్నాయి. పూతలు వచ్చి పిందెలుగా మారుతున్నాయి. ఇవి కొంచెం కటింగ్లు చేసావు మొన్న. ఒక కొమ్మది ఇదిగండి ఇక్కడ కట్ చేశాను. ఈ 3 కొమ్మలు వచ్చినాయి, చూసారా? అట్లా
కొన్ని కొమ్మలు కూడా కత్తిరింపులు చేస్తున్నాను. ఇదిగండి ఇక్కడ కూడా మొదలవుతుంది. ఇది చూడండి స్వీట్ లెమన్ అండి. ఇప్పుడు ఇది కూడా బాగా పిందెలు పూతలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతిదానికి ఇంకా అది దీనికి దానికి లేదులేండి, నేను మీకు చూపిస్తున్నా కాయలు ఎట్లా వచ్చినాయి. ఇలాంటప్పుడు మనం ఏమి ఇచ్చుకోవాలి, కాయలు సైజు పెరగాలి అంటే అనే దానికి చూపిస్తున్నా నేను. ఓకే అండి, అటు వెళ్దాం. చూడండి కమలా చెట్టు అని చెప్పాను కదా, కాయలు పెద్దవి అవుతున్నాయి, పిందులు పూతలు చూసారా, పూతలు ఎంత బాగా వచ్చినాయో, వస్తూ ఉన్నాయి. ఇంకా ప్రతి కొమ్మకి పూతలు వస్తున్నాయి. వచ్చిన పూతల్లా కాయగా మారిపోతుందండి. చూడండి ఇదిగండి. మొన్న ఒక లిక్విడ్ ఇచ్చాను కదా చూశారు. ఇప్పుడు కూడా నేను అట్లాగే ఈ మొక్కలన్నిటికీ ఆ లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నా. అట్లాగే మామిడి కూడా బాగా వస్తుందండి పూతలు. ఇక్కడైతే ఈ చెట్టుకి 2 నిలబడుతున్నాయని అనుకుంటున్నా. మొన్న ఒకటి కోసాను, చూపించాను మీకు, షార్ట్లో కూడా పెట్టాను. ఈ 2 నిలబడతాయి అనుకుంటున్నా. పెరుగుతుంది ఇంకా మొక్క, చిగుర్లు వచ్చి. ఇవన్నీ కొన్ని సీతాఫలం మొక్కలకి ఆ లిక్విడ్ వచ్చిన వరకు నేను అన్ని మొక్కలకి ఇస్తానండి, చూపిస్తానండి. ఇదిగండి, ఇది ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు ఇట్లానే ఒకటి చేసి చూపించాను. అయితే ఇప్పుడు దీంట్లో ఏమేం కలిసినాయి అంటే అరటికాయలండి. 4 డజన్లు అంకులు తీసుకొచ్చాడండి బయట నుంచి. బాగా కవర్లోనే మగ్గిపోయినాయి. ఇట్లాంటి లిక్విడ్ ఇస్తే ఇప్పుడు పూల మొక్కలకు కానీ ఇప్పుడు నేను చూపించిన మొక్కలన్నీ కూడా మీకు పూతలు పిందెల మీద ఉన్నాయి. పూత రాలకుండా ఉంటుంది, పూత కాయగా మారిద్ది, పిందిగా మంచిగా ఎదుగుదల బాగుంటుంది. ఈ అరటికాయ తొక్కల వల్ల మంచి ప్రోటీను అందిద్ది. ఆవాలు ఒక 100 గ్రాముల ఆవాలు నిన్న సాయంత్రం కలిపానండి. మిక్సీకి వేసి పొడి తీసుకొచ్చి కలిపేసేసా. ఈరోజు ఇద్దాంలే అని చెప్పి నిన్న కలిపేసేసా. అయితే కొంచెం పెరుగు ఉంటే అంత పెరుగు వేసాను దీంట్లో. ఈ ఫ్రూట్స్ తొక్కలన్నీ పడ్డాయి. 2 బకెట్లు కిచెన్ వేస్ట్ పడిందండి. ఇక అరటికాయలు బాగా మగ్గిపోయినాయి, కవర్లోని గోతంలోనే మగ్గినాయి. అందుకని చెప్పి నేను ఇంక దీంట్లో డైరెక్ట్గా వేసేసానండి. అది కూడా నలిగిద్దిలేండి, ఇట్లా కాయగా ఉన్న రసం ఊరిద్ది బాగా. పొటాషియం బాగా ఉంటుందండి ఎక్కువగా. ఈ ఆవాల పిండేమో మనకి మొక్కలకి, ఫ్రూట్స్ మొక్కలకి బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు చూడండి ఒక 2 డబ్బాలు పూత కాత మీద ఉన్న వాటికి అన్నిటికండి. ఇప్పుడు మన గులాబీ మొక్కలకు కానీ దేనికైనా, మందారాలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. ఈ మొక్కలు ఏంటంటే నేను తీసి దాంట్లోనే వేస్తున్నట్లాగా. చూడండి బాగా నాకు కవర్లో తీసుకొచ్చినాక పక్కన పెట్టాను, పైకి తీసుకొద్దామంటే కుదరలేదు. ఇంక మొన్న తీసుకొచ్చి 4 రోజులు అవుతుంది వేసి. ఈ బకెట్లో పేడ కలిసింది, 2 కళ్ళు పేడ చిక్కితే పేడ వేసా, అడుక్కి పడింది. ఇప్పుడు కలబెట్టాను మొత్తం. ఇప్పుడు ఇవన్నీ ఆ మొక్కలకి ఇస్తానండి. ఇలాంటి లిక్విడ్స్ మనం ఇస్తూ ఉంటేనేనండి ఏదైనా కాయలు పూతలు బాగా వచ్చేది. పూలు కూడా మనకి ఇప్పుడు బాగా వస్తున్నాయి, చూస్తున్నారు కదా. రండి, ఇదిగండి ఇట్లాంటి వాటికి
ఒక పూట ఇస్తున్నానండి వాటరు ఇప్పటికి. మన జామ మొక్కలండి, జామ మొక్కలకు కూడా ఇస్తున్నా. పూతలు తొందరగా రావాలని కోరుకుంటున్నా. సీడ్స్ తోటి వచ్చినాయండి ఇవండి. వీటికి కూడా ఇస్తాను. సీతాఫలాలు కూడా అన్నీ పూతలు వస్తున్నాయి, ఎండిపోతున్నాయి. కొంచెం ఇస్తే ఏమన్నా బాగుంటుందని. ఇంకా టమాటాలకి దీంట్లో 2 ఉన్నాయి కదా. సీతాఫలం, ఇక్కడ మామిడి చెట్టు, పూతలండి. లక్ష్మణ ఫలం, రామఫలం, ఇది కూడా మొత్తం ఆకులు తీసేసానండి. బత్తాయో ఏదో. ఇదిగండి మామిడి చెట్టుకి ఇచ్చా. ఈ మామిడి చెట్టుకి ఇదిగండి మునగ చెట్టుకి ఇద్దాము. ఇది కూడా కాయలు పడాలి చూస్తున్నా. ఈ గడ్డి అంతా బీకేసానండి, తెగుంది. పనికిరాందంతా ఉంటే తీసి బయట పడేసా. ఇందులో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేస్తున్నానండి. సీతాఫలం మొక్క, తోటకూర మొక్కలు నా ఎత్తుని పెరిగితే తీసి అవతల పడేసా మొత్తం. ఈ మునగ చెట్లకి ఇచ్చా, వాటికి తర్వాత ఇస్తాను. ఇదిగండి తమ్మ చెట్టు, వంగ చెట్టు, తమ్మకాయలు పడ్డాయి చూడండి. అదిగండి అక్కడ దొండ, టమాటా మొక్కలు, దొండ, పచ్చిమిర్చి ఉంది ఇందులో. తమ్మకాయలండి కోస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నిమ్మ చెట్లకి ఇద్దాం. వీటిల్లో కూడా పీకాలండి గడ్డి, తెగ మొలిసింది. ఇన్నాళ్ళ నుంచి అమ్మాయి వస్తుందిలేని ఊరుకున్నా. ఇక కాదలే నేనే పీక్కోవాలని మొదలుపెట్టా. ఇంకా అటు జామ మొక్కలకి ఇద్దాం. ఎందుకండి ఇప్పుడు ఈ కాయల మీద ఉన్న వాటికి ఏంటంటే ఆవు పిండి బాగా పనిచేస్తుందండి. అరటిపండ్లు ఇంకా పూత రావడానికి, పూత నిలబడటానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుద్ది. పేడ ఇస్తున్నాము. నైట్రోజన్ మొక్కలకి నైట్రోజన్ కూడా అవసరం కదా. టీ పొడి పడిద్ది మాకు. టీ పెట్టుకున్నాక వచ్చే పొడి ఉంటుంది కదా, అది డైరెక్ట్గా కడిగేది ఏం లేదు, ఇందులో నీళ్ళల్లో వేసేస్తాను కదా. అప్పుడు మనకి మొక్కలకు కూడా పాలు మంచిది అనుకుంటాం కదా. పాలు కూడా పోసి ఒకసారి చూపించాను కదా మీకు, కాల్షియం ఉంటుంది అందులో అని చెప్పి. ఇప్పుడు ఇది బాగా ప్రోటీన్స్ అన్నీ అందుతాయండి. మన మొక్కకు కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్ ఈ లిక్విడ్లో ఉంటాయండి. మజ్జిగ పడుతున్నాయా, టీ పొడి పడుతుందా, పేడ ఉందా, అరటి పండ్లు ఉన్నాయా, ఉల్లిపొట్టు పడింది, కిచెన్ వేస్ట్లు అన్నీ వస్తాయి కదా. మనం ఏది వండుకుంటే అది, ఫ్రూట్స్ తొక్కలు పడ్డాయి. ఇంకా ఇట్లాంటివన్నీ మనం మొక్కలకి అందిస్తుంటే ఇంకా ఎందుకండి మనం వేరే మందులు అవన్నీ మనం ఇవ్వాల్సిన పని లేదు కదా. మన ఇంట్లో ఉండేవి కాకపోతే ఒక ఆవాలు ఇంట్లో తెచ్చుకున్న ఎట్టా చాలండి. మన మొక్కలకి ఏంటంటే మొక్కలు మరిన్ని అవుతున్నాయి కాబట్టి నేనైతే సపరేట్గా తెచ్చి పెట్టుకున్నానండి ఆవాలు ప్యాకెట్లు. అవి ఇట్లా అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ మిక్సీ వేసుకునేది మీకు చూపిస్తూ ఉన్నా. ఇందులో టమాటా మొక్క ఉందండి, గులాబీలు.
ఇది గులాబీ మొక్క, ఇదిగండి టమాటా మొక్క, ఇదిగండి ఎక్కడ ఉంది. ఇక్కడ నుంచి అటు వచ్చి కాయలు కాస్తాము. ఆ గులాబీ మొక్కకు కూడా ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ పూలు తగ్గినాయి. మొన్న చూపించా కదా బాగా వచ్చినాయి అని. ఇది వస్తుంది బాగా, కోసాను పొద్దున, షార్ట్లో వస్తుంది మీకు. ఈ టమాటా మొక్కలకి ఉన్నాయి కదా కాయలు. ఈ గులాబీ అయితే ఏం పోస్తుందోనండి, ఆ పింక్ది ఎన్ని పూలు మీకు చూపిస్తానే ఉన్నా. మల్బరీ, ఇది ఒక మందారం, ఇది ఒక పూలు. ఇక్కడ ఉన్నాయి. ఇది ఇటు ఒక 3 పిందెలు చూపించాను మీకు, రాలిపోయినాయి. ఇక్కడ ఇటు పక్కయ్య ఒక 3 చూపించా. అయితే 2 నిలబడ్డాయి, ఒకటి రాలిపోయింది. కొంచెం నిలబడటానికి కూడా ఇది మనం ఈ లిక్విడ్స్ ఉపయోగపడతాయండి. మళ్ళీ మొగ్గలు ఇదిగండి, ఇదిగండి 3 వస్తున్నాయి ఎక్కడొచ్చినా కూడా. ఇదిగండి ఇక్కడ కూడా, ఇక్కడే అటు ఇటు. ఇదిగండి ఒక్కో కొమ్మకి ఒక్కో దగ్గర. ఇదిగండి ఇక్కడ కూడా. ఇదిగండి 3 ఎటు వచ్చినా 3 వస్తున్నాయండి వచ్చిన దగ్గర అయితే. ఇప్పుడు ఈ లిక్విడ్ ఈమెకు కూడా ఇస్తా. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయేమో, ఇప్పుడు కనపడవు. 2 రోజులు ఆగితే మళ్ళీ బయటకు వస్తాయి కదా, అప్పుడు కనిపిస్తాయి. ఇదండి నిమ్మ చెట్టుకు కూడా ఇస్తున్నా. ఈ కాయ గజనమ్మే కదండి, చెప్పండి చూసి. చూశారు కదా ఇప్పుడు. స్వీట్ లెమన్కి ఇచ్చా. ఇక్కడ ఇంకా గులాబీ కొన్ని ఉన్నాయి. చిక్కుడు చెట్లు, చిక్కుడు చెట్టుకు కూడా ఇస్తున్నా. కాకర చెట్టుకి, ఉండదండి గుమ్మడి సొర అన్నీ పెట్టా కదా ఇక్కడ, దానికి కూడా ఇంకా పూతలు బాగా వస్తాయి. ఇక్కడ ఒక మొక్క నాటానండి, సొర మొక్క. ఇదిగండి ఇది ఇక్కడ ఉంది, చూపించా కదా మొన్న ఒక వీడియోలో మీకు. పడి మొలిసిందండి అని ఈ టమాటా మొక్కలు ఉంచాను, అది తీసా. ఇంకోటి కూడా వస్తుంది, ఇది కొంచెం పెరిగినాక ఇంకో చోట నాటుకుంటా. ఇది కూడా ఇక్కడ కాయ పడింది, గుమ్మడి. ఇందులో కాకరాల్లో టమాటాలు పడి మొలిసినాయి, పెరుగుతున్నాయి. కాకర చెట్టు దాంట్లో ఇప్పుడు కొన్నిటికి ఇచ్చానండి. ఇవన్నీ బాగా పూతల మీద పిందెల మీద ఉన్నాయి కదా, బాగా ఈ పూతలు కాయలుగా మారుతాయి. ఇంకా చిక్కుడు పూతలు అవన్నీ. ఓకే అండి, ఇప్పుడు నేను ఇచ్చిన లిక్విడ్ ఇట్లా ఇవ్వండి అండి. పూతల మీద ఉన్న వాటికి కాయలు బాగా నిలబడతాయండి. మనకి పూత వచ్చేదానికి అరటిపండు బాగా పనిచేస్తుంది. నైట్రోజన్ మొక్క ఎదుగుదల, పచ్చదనంగా ఉండటానికి పేడ ఉంది, అందులో కిచెన్ వేస్ట్ ఉంది. ఆవాలు కాయ సైజు పెరగటానికి ఆవపిండి బాగా ఉపయోగపడుతుందండి. నేను చూస్తున్నాను కదా. అసలు టమాటాలు ఏ సైజులో వస్తున్నాయో చూడండి. ఇదిగోండి 3 కాయలే నా చెయ్యి నిండిపోయింది. చూస్తున్నారు కదా ఎంతెంత కాయలు వస్తున్నాయో. ఇట్లా లిక్విడ్స్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే పూలు కూడా అండి, మొగ్గలు అసలు
సైజు పెద్దదిగా అట్లా బాగా వస్తున్నాయి. ఇట్లాంటి లిక్విడ్ తయారు చేసి ఇవ్వండి. కిచెన్ వేస్ట్ ఎట్టా ఉంటుంది మనకి. మనం ఇచ్చేది ఏంది, కొన్ని పాడైపోయిన అరటిపండ్లు, ఇంకేంటి ఇంట్లో ఆవాలు, నూగులున్నా, నాకైతే ఆవాలు ఉన్నాయి ఇచ్చేసా. నేను ఇంకా చెక్క తెచ్చుకొని మళ్ళీ ఇవ్వాలి ఇంకో ట్రిప్పు. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. చూడండి టమాటాలు అదిగండి అక్కడ లోపలికి ఉన్నాయి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, పండుతున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, గుత్తులు గుత్తులే. ఓకే అండి, బాయ్ అండి. అసలు ఆ పూలు చూసారా ఎంత ఆనందాన్ని ఇస్తాయండి పైకి వచ్చేసరికి వాకిట్లో. బాయ్ అండి.